Welcome to all. Today I came with a wonderful topic, most important topic. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే నీట్లో కంపల్సరీగా 5 బిట్లు వస్తాయి. ఈ టాపిక్ పేరు మాలిక్యులర్ బయాలజీ. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా బాగుంటుంది. 11th క్లాస్లో వి డిస్కస్డ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఎస్, సో ఈ 12th స్టాండర్డ్లో DNA బిహేవ్స్ యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్ అనే పాయింట్ తీసుకొని మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, చూడండి, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ పెట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇఫ్ యూ డోంట్ నో ద బేసిక్స్ ఆఫ్ దిస్ టాపిక్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో you definitely get an idea about the DNA and nucleotides, nucleosides and types of sugars present in the RNA, DNA and the types of nitrogen bases present in the DNA and RNA. So కంప్లీట్గా మీకు ఈ 1 hour వీడియోలో కంప్లీట్గా మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ మై గ్యారంటీ. సో అందుకే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. లైన్ టు లైన్, ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ చెప్పుకుందాం. దాంతోపాటు జనరల్గా అసలు డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఏముందో కూడా మనం చెప్పుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ మాలిక్యులర్ బయాలజీ. అండ్ ఇక్కడ మనకు ఎన్సీఆర్టీలో వచ్చేటువంటి పేరు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మాలిక్యూల్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కమ్ అక్రాస్ ద సెల్. ఓకే, మనం సెల్ నుంచి వద్దాం. మనకు సెల్, సో అవర్ బాడీ, ఆర్ ప్లాంట్ బాడీ, ఎనిమల్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ సెల్. యు నో వెరీ వెల్ సెల్. ద లివింగ్ సెల్ డిస్కవర్డ్ బై యాంటోనీ వాన్ లీవెన్హాక్. యాంటోనీ వాన్ లీవెన్హాక్. జస్ట్ ఓన్లీ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఇది కొంచెం ఇలా బేసిక్ చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక డైరెక్ట్గా మాలిక్యులర్ లెవెల్లో కాకుండా అసలు సెల్ డిస్కవర్ చేసిన వాళ్ళు ఎవరు? ఓకే, అండ్ సెల్ లోపల ఏముంది ఇక్కడ? దిస్ ఈజ్ ద న్యూక్లియస్. సో ఇన్సైడ్ ద సెల్ లోపల ఏముంటుంది? మనకు న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్. ఓకే, బట్ న్యూక్లియస్ని డిస్కవర్ చేసింది ఎవరు? 1831లో. చెప్పండి ఎవరైనా. సో హూ డిస్కవర్డ్ న్యూక్లియస్? రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ న్యూక్లియస్. గుడ్. మరి ఈ న్యూక్లియస్లో ఏముంటుంది? ఓకే, న్యూక్లియస్ కంటైన్స్ జెనెటిక్ మెటీరియల్. ఇట్ కంటైన్స్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, కానీ ఇది జెనెటిక్ మెటీరియల్ అనే ఇన్ఫర్మేషన్ని స్టార్టింగ్లో ఎవరు చెప్పలేదు. ఇఫ్ యు టేక్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, చెప్పండి ఎవరు? చెప్పండి, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు? చెప్పండి. గ్రిగర్ జాన్సన్ మెండల్. ఓకే, ఆ టైంలో మెండల్ బఠానీ మొక్కల్లో పైజం సటైవంలో డిస్కవరీస్ చేస్తున్న ఆ టైంలో జెనెటిక్ మెటీరియల్ ఒకటి ఉంది అనే సంగతి అతనికి తెలియదు. బట్ హీ డిడ్ ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ డిఎన్ఏ, వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ న్యూక్లియస్. హీ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పైజం సటైవం, ఆన్ 7 క్యారెక్టర్స్ కదా. సో అన్నీ చేశాడు. కానీ ఆ టైంలో అతనికి అంత నాలెడ్జ్, టెక్నాలజీ దాని మీద లేదు. కాబట్టి హీ గివెన్ ఏ నేమ్. అంటే జెనెటిక్ మెటీరియల్ అంటే ఒకటి ఉంటుంది అని దాని మీద బేస్ చేసుకుంటే మెండల్ ఏం చేశాడంటే, మెండల్ గివెన్ ఏ వర్డ్ ఫ్యాక్టర్స్. కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే ఇవి పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి వస్తాయని చెప్పాడు. జస్ట్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ని లేటెస్ట్గా జోహన్సన్ discovered that these factors
ఆర్ జీన్స్. సో జీన్స్ అని పేరు పెట్టడం జరిగింది. సో మనం జీన్స్ దగ్గరికి ఇప్పుడు డైరెక్ట్గా మనం పోవట్లేదు. మన టాపిక్ అనేది మాలిక్యులర్ బేసిస్లోనే, మాలిక్యులర్ బయాలజీలోనే స్టార్టింగ్లో ఉన్నాం మనం. సెల్ లోపల న్యూక్లియస్ డిస్కవర్ చేసింది రాబర్ట్ బ్రౌన్ 1831లో. ఓకే, దాని తర్వాత ఆ న్యూక్లియస్లో ఏముందో ఏం తెలియదు, బట్ దాని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది మెండల్కి ఇంకో పేరు మనం చెప్పుకుందాం, అది ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఇన్ని ఉన్నాయి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దేంట్లో అంటే ఇది న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్లో ఏముంటుందని మనం అనుకుందాం, జెనెటిక్ మెటీరియల్. ఓకే, ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది ఏంటిది అని డిస్కవరీ చేసినప్పుడు దీంట్లో న్యూక్లియస్లో ఉండేది న్యూక్లియన్ అనేది ఉంటుందని అనుకునేవారు. బట్ ఇప్పుడు మనకున్నటువంటి టెక్నాలజీ బేస్ చేసుకొని న్యూక్లియస్లో ఏమి ఉండవచ్చు అంటే డిఎన్ఏ ఉండవచ్చు, లేకపోతే ఆర్ఎన్ఏ అయినా ఉండవచ్చు. రెండిట్లయితే పర్లేదు, రెండైనా ఉండవచ్చు. బట్ నెవర్ బోత్, రెండు మాత్రం కలిసి ఉండవు. ఐదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. న్యూక్లియస్లో ఏది ఉంటుంది, డిఎన్ఏనా ఆర్ఎన్ఏనా క్వశ్చన్ వస్తే ఐదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ, బట్ నెవర్ బోత్, రెండు మాత్రం ఎప్పటికీ ఉండవు. మోస్ట్లీ డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ ఉండదా అంటే ఉంటుంది. దిస్ ఆల్సో బిహేవ్స్ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్, బట్ చాలా తక్కువ వాటిలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద జస్ట్ ఇన్ఫర్మేషన్. మనము టాపిక్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు వాట్ యూ హ్యావ్ టు నో అంటే సెల్, దాంట్లో ఉన్న న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ని ఫస్ట్ టైం మెండల్ ఫ్యాక్టర్స్ అనే ఒక వర్డ్తో వాడాడు. ఓకే, ఫ్యాక్టర్స్ తర్వాత వాట్ దే డిస్కవర్డ్ అంటే జెనెటిక్ మెటీరియల్ అనేది డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుందని డిస్కవర్ చేస్తారు. డిఎన్ఏ అంటే ఏంటిదంటే ఫుల్ ఫామ్ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. అంటే న్యూక్లియస్లో ఉండేది న్యూక్లిక్ యాసిడ్. ఇక్కడ ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇక్కడ 2-డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. మనం ఇప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, in the previous chapter you have learnt the inheritance patterns and the genetic basis of such patterns. At the time of Mendel, the nature of those factors regulating the pattern of inheritance was not clear. Over the next 100 years, the nature of putative genetic material was investigated, culminating in the realization that DNA deoxyribonucleic acid is the genetic material, at least for the majority of organisms. చాలా వాటిలో మెజారిటీ వాటిలో డిఎన్ఏనే ఉంటున్నాడు. డిఎన్ఏనే ఉంటుంది. సో ఇన్ క్లాస్ 11 you have learned that nucleic acids are polymers of nucleotides. న్యూక్లియోటైడ్స్ నుంచి ఏర్పడతాయి. ఏంటివి అంటే న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి. సో న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, పాలిమర్స్. ఒకటి రెండు కాదు, చాలా ఉంటాయి, ల్యాక్స్లో ఉంటాయి. సో ఈ న్యూక్లియోటైడ్స్ ద్వారా ఏర్పడిందే న్యూక్లిక్ యాసిడ్ అని మనకు లాస్ట్ ఇయర్ మనం చూసుకుందాం. నౌ deoxyribonucleic acid DNA and the ribonucleic acid RNA are the two types of nucleic acids found in the living systems. మనకు లివింగ్ సిస్టమ్స్లో ఎన్ని ఉన్నాయి జెనెటిక్ మెటీరియల్ అంటే రెండు ఉన్నాయి. ఒకటి డిఎన్ఏ, ఇంకొకటి ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. ఓకే, దట్ యు నో వెరీ వెల్. నెక్స్ట్ RNA, though it also acts as a genetic material in some viruses, mostly functions as. సో కొన్ని వైరస్లో ఇది జెనెటిక్ మెటీరియల్ ఉన్నప్పటికీ, ఆర్ఎన్ఏ అనేది కొన్ని వైరస్లో జెనెటిక్ మెటీరియల్ ఉన్నప్పటికీ మేజర్గా దాని యొక్క ఫంక్షన్, ఆర్ఎన్ఏ యొక్క ఫంక్షన్ ఏంటంటే నెంబర్ 1 మెసెంజర్. RNA has additional role as well. It functions as adapter. మెసెంజరే కాకుండా అంటే అర్థమైంది ఇక్కడ. మెసెంజర్ అంటే mRNA.
మెసెంజర్ ఆర్ఎన్ఏ అని అనుకోవాలి. సో ఇది ఒకటని చెప్పాడు. రెండోది ఏంటిది? అడాప్టర్. వాట్ ఈస్ అడాప్టర్? అడాప్టర్ మీన్స్ టీఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏ ఈస్ కాల్డ్ అడాప్టర్. ఓకే, అండ్ adapter comma structural and in some cases as a catalytic molecule. Third one, ribozyme. So ribozyme అనేది ఏంటంటే ఇది ఎంజైమ్. ఆర్ఎన్ఏ అనేది ఎంజైమ్గా పనిచేస్తుందా అంటే ఎస్, ఆర్ఎన్ఏ అనేది ఎంజైమ్గా కూడా అది ఫంక్షన్ చేస్తుంది. దాన్ని ఏమంటాము అంటే రైబోజైమ్ అంటాము. ఓకే, సో ఈ విధంగా ఎంఆర్ఎన్ఏ లాగా, అడాప్టర్ టీఆర్ఎన్ఏ లాగా, దాని తర్వాత స్ట్రక్చరల్, దాని తర్వాత రైబోజైమ్ అనే ఒక కెటలైటిక్ ఎంజైమ్గా కూడా అది పనిచేస్తూ ఉంటుంది. సో ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియలే కొన్ని వైరస్లలో, కానీ ఇది రకరకాలుగా వేరే పనులు కూడా చేస్తూ ఉంటుంది. అది మనం చెప్పుకుందాం నెక్స్ట్. సో ఇన్ క్లాస్ 11 యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ ఎలా ఉంటాయి జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. న్యూక్లియోటైడ్ మేడప్ ఆఫ్ 3 కాంపోనెంట్స్: రైబోస్ షుగర్, నైట్రోజన్ బేస్ అండ్ ఫాస్ఫేట్. రైబోస్ షుగర్, నైట్రోజన్ బేసెస్ అండ్ ఫాస్ఫేట్, ఈ 3 కాంపోనెంట్స్ ఉంటే దాన్ని న్యూక్లియోటైడ్ అంటాం. ఫాస్ఫేట్ లేకపోతే దాన్ని న్యూక్లియోసైడ్ అంటాం. సో న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ గివ్స్ న్యూక్లియోటైడ్. జస్ట్ రీకాల్ చేసుకోండి. సో అండ్ ద వే దీస్ మోనోమర్ యూనిట్స్ ఆర్ లింక్డ్ టు ఫార్మ్ న్యూక్లిక్ యాసిడ్ పాలిమర్స్. ఇన్ దిస్ చాప్టర్ we are going to discuss the structure of DNA, its replication, the process of making RNA from DNA, that's called transcription, the genetic code, and that determines the sequence of amino acid in proteins synthesis, that is called translation. సో ఈ చాప్టర్లో మనం ఏమేమి మనం డిస్కస్ చేస్తాము అంటే ఫస్ట్ ఇది డిఎన్ఏ రెప్లికేషన్ చూస్తాం. డిఎన్ఏ రెప్లికేషన్ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తయారు కావాలి అంటే దానికి పెట్టిన పేరు ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ట్రాన్స్క్రిప్షన్. ఒకసారి ఎంఆర్ఎన్ఏ తయారైన తర్వాత ఆ ఎంఆర్ఎన్ఏ అనేది టీఆర్ఎన్ఏని ఆర్ఆర్ఎన్ఏని బేస్ చేసుకొని ఇట్ ప్రిపేర్స్ ద ప్రోటీన్స్ బై యూజింగ్ ద అమినో యాసిడ్స్. అంటే ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ తయారవుతూ ఉంటాయి. ఇలా ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ తయారైతే దాని పేరు ట్రాన్స్లేషన్ అంటాం. ట్రాన్స్లేషన్. సో దాంతోపాటు దీంట్లో మనం ఇంకా చదువుకునే టాపిక్స్ ఏంటంటే జెనెటిక్ కోడ్ వస్తుంది. జెనెటిక్ కోడ్. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయంట. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంతో పాటు ఇంకేమున్నాయి ఇక్కడ? రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, దాని తర్వాత న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. In the last section, the essentials of human genome sequencing and its consequences will also be discussed. Let us begin with our discussion by first understanding the structure of the most interesting molecule in the living system, that is the DNA. So in the subsequent sections we will understand that why it is the most abundant genetic material and what its relationship ఈజ్ విత్ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ఎందుకు కాకూడదు జెనెటిక్ మెటీరియల్గా? ఫస్ట్ క్రియేట్ చేయబడింది ఆర్ఎన్ఏనే కదా. ఆర్ఎన్ఏ ప్లేస్లో డిఎన్ఏ ఎలా వచ్చి డిఎన్ఏ వచ్చి ఈ న్యూక్లియస్లో చేరిందని కూడా అది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఎందుకు మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ దే ఆర్ మెయింటైనింగ్ డిఎన్ఏని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాయి, ఆర్ఎన్ఏని ఎందుకు మెయింటైన్ చేయట్లేదు యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్ అనే ఒక ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ లాస్ట్లో చెప్తారు. ఓకే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ విత్ ఏ వండర్ఫుల్ టాపిక్, దట్ ఈస్ ద డిఎన్ఏ, ద డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సో డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు డిఎన్ఏ అనేది సెల్ లోపల న్యూక్లియస్లో ఉంది. ఓకే, డిఎన్ఏ అనేది తయారు కావాలంటే ఏం కావాలి? న్యూక్లియోటైడ్స్ కావాలి. ఒకసారి మనము బోర్డు తీసుకొని దాన్ని కొంచెం క్లారిఫై చెప్పుకుందాం. బోర్డులో వీ కెన్ క్లారిఫై. See here, first nucleus. Mostly it is with DNA. Okay, DNA is DNA is with 2 strands. 2 strands లాగా ఉంటుంది. ఓకే, ఈ డిఎన్ఏని మనం ఏమంటాము? డిఆక్సీ
రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం మనం. ఓకే, అండ్ దిస్ DNA is made up of nucleotides. Nucleotide means is with 3 components. Number 1, sugar. Number 2, nitrogen base. Number 3, phosphate. చూడండి ఎంత సింపుల్గా ఒక్కొక్క స్టెప్ మనం చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో షుగర్ అందాం. షుగర్ మరి డిఎన్ఏలో ఉండే షుగర్ ఏంటిది, ఆర్ఎన్ఏలో ఉండే షుగర్ ఏంటిది అంటే ఇది రైబోజ్ షుగర్. రైబోజ్ ఈజ్ ఏ షుగర్. రైబోజ్ షుగర్ ఈజ్ ఏ పెంటోజ్, మీన్స్ 5 carbon containing sugar is called ribose sugar. In the RNA and in the DNA it is somewhat different. RNA is called ribose, DNA is called deoxyribose. చూడండి పేరు చూడండి, ఆర్ఎన్ఏలో ఉండేది రైబోస్ షుగర్, డిఎన్ఏలో ఉండేది డియాక్సీరైబోస్ షుగర్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ చూద్దాం. సెకండ్ది కాంపోనెంట్ నెంబర్ 1, కాంపోనెంట్ నెంబర్ 2, నైట్రోజన్ బేసెస్. Nitrogen bases are of 2 types, purines and pyrimidines. Okay, here there are purines are of 2 types. Pyrimidines are also there are 2 types, but one is discussing later. So here purines, adenine, and second one guanine. Adenine and guanine are known as purines. Cytosine and thymine. Thymine is and along with the third one is called uracil. Okay, uracil present only in the RNA and thymine present in the DNA. This is a small difference you have to remember, most important. Okay, pyrimidines are also 2 types, cytosine and thymine. Okay, in the DNA they are present. In the RNA uracil is present in the place of thymine. So in the RNA and RNA లో థైమిన్ ఉండదు, మరి ఏముంటుంది, యూరాసిల్ ఉంటుంది. యూ రాయాలి, టీ రాయకూడదు. సో ఆర్ఎన్ఏ రాస్తున్నప్పుడు కంపల్సరీగా కొంచెము కాన్షియస్గా ఉండి టీ దగ్గర మనము ఎంఆర్ఎన్ఏ తయారు చేసేటప్పుడు టీ దగ్గర మనం యూ రాసుకోవాలి. ఓకే, ఇది. సో ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ అని ఉంటాయి, అవి రెండు ఏంటంటే నైట్రోజన్ బేసిస్. థర్డ్ కాంపోనెంట్ ఇన్ ద న్యూక్లియోటైడ్లో మూడోది ఏంటిది, ఫాస్ఫేట్. అది ఎలా ఉంటుంది ఫాస్ఫేట్ అనేది, H3PO4, H3PO4 ఫాస్ఫోరిక్ యాసిడ్. దీని పేరు ఫాస్ఫోరిక్ యాసిడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది షుగర్, నైట్రోజన్ బేసు అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇవి తెలిసిన తర్వాత అంటే ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాం ఇప్పుడు, దీనికి పెట్టిన పేరేంటిది ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ ద నేమ్? By collectively these 3 components is called nucleotide. ఓకే, సో న్యూక్లియోటైడ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాస్తున్నాను న్యూక్లియోటైడ్ మైనస్ ఫాస్ఫేట్, that is called nucleoside. ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్లు డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో ఎలా ఉంటాయి పేర్లు,
న్యూక్లియోసైడ్స్కి డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో పేర్లు ఎలా పెట్టారో తెలుసుకుంటే మీకు దాదాపుగా బేసిక్ నాట్ వచ్చినట్టే. సో హియర్ ఆల్వేస్ 4 nucleotides in DNA, and here also there are 4 nucleotides in RNA, and here 4 nucleosides in the DNA, and here also 4 nucleosides in the RNA. సో ఈ విధంగా జస్ట్ కొంచెం తేడా ఉంటుంది, కొంచెమే తేడా ఉంటుంది, బట్ బేసిక్గా అంత క్లాసిఫికేషన్ చేయాలన్నప్పుడు వీఆర్ క్లాసిఫైయింగ్ లైక్ దిస్. ఓకే, 4 రకాలు వేసుకుంటాం, బట్ ద స్మాల్ డిఫరెన్స్ కొంచెమే ఉంటుంది. ఆ కొంచెం డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలిస్తే యూ కెన్ ఈజీలీ గో ఫార్వర్డ్, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. చూడు ఇక్కడ న్యూక్లియోటైడ్ అంటే దీంట్లో ఏముండాలి, దీంట్లో 3 ఉండాలి. షుగర్, నైట్రోజన్ బేస్ అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్. ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉండాలి. న్యూక్లియోసైడ్లు ఏముంటాయి, ఓన్లీ 2 ఉంటాయి, షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ మాత్రమే ఉంటుంది. ఈ 2 ఇది తేడా. యాసిడ్ ఉంది కాబట్టి వీటిల్లో పేరు ఎలా వస్తుందంటే అడినైలిక్ యాసిడ్. చూడండి, అడినోసిన్ అంటే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ పేజీలో జస్ట్ కొంచెం ఒక్కసారి ఇక్కడ సపోజ్ యు ఆర్ డిస్కసింగ్ నౌ అబౌట్ ద డిఎన్ఏ అనుకుందాం. డిఎన్ఏ అంటే పేరేంటి ఇక్కడ, డిఆక్సీ. దీని పేరు డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. దిస్ ఈజ్ యూ నో వెరీ వెల్. వీఆర్ గోయింగ్ వెరీ స్లోలీ. మనము లైన్ టు లైన్ వెళ్దాము ఎన్సీఆర్టీలో, బట్ ఆ లైన్ టు లైన్ వెళ్ళే కంటే ముందు కొంచెం నాలెడ్జ్ని మీరు బేస్ లాగా వేసుకుంటే ఇంకా మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఇక్కడ చూడండి, డిఎన్ఏలో పేరు పెట్టాము మనము డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈ డిఆక్సీ ఎక్కడ ఉంది అంటే సెకండ్ కార్బన్ కావదండి, 2 డిఆక్సీ అనుకోవచ్చు. అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ లేదు అనడానికి 2 డిఆక్సీ అని అంటాం మనం. ఓకే, ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ మనం చెప్పుకుంటున్నాం. దీస్ ఆర్ ఆఫ్ 4 టైప్స్ చెప్పుకుందాం. 4 టైప్స్. ఈ 4 టైప్స్లో ఒకటి నీకు రాస్తాను. ఒకటి, ఇఫ్ దెర్ ఈజ్ ఏ adenosine, okay, and this is a nitrogen base, and ribose sugar. What ribose sugar? Deoxyribose sugar. So don't forget to write every time 2 deoxy, 2 deoxyribose sugar plus H3PO4 phosphoric acid. దీంట్లో ఏ అంటే ఏంటంటే ఇక్కడ నైట్రోజన్ బేస్ ప్లస్ ఇదేంటిది ఇక్కడ షుగర్ ప్లస్ ఇదేంటిది ఫాస్ఫోరిక్ యాసిడ్. సో ఇది ఒకటో కాంపోనెంట్. రెండవది 3. ఈ 3 కలిస్తే మనం పెట్టిన పేరు ఇందాక చెప్పండి ఏంటిది, అది న్యూక్లియోటైడ్. దీని పేరు న్యూక్లియోటైడ్. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ మొత్తము 4 ఉన్నాయి అని చెప్పాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్తాను, మిగతా 3 మీరు రాయాలి. వెరీ ఈజీ. దీని పేరు ఏ ఉంది కాబట్టి దీని పేరు 2 డిఆక్సీ అడినైలిక్ యాసిడ్. 2 డిఆక్సీ అడినైలిక్ యాసిడ్. రెండవది 2 డిఆక్సీ గ్వానిడైలిక్ యాసిడ్. మూడవది 2 డిఆక్సీ సైటిడైలిక్ యాసిడ్. నాలుగవది 2 డిఆక్సీ థైమిడైలిక్ యాసిడ్. చూడండి, వెరీ సింపుల్. డిఎన్ఏ అన్నప్పుడే మనము 2 డిఆక్సీ అని వాడతాం. ఇప్పుడు కొంచెం మీకు క్లూ మీకు అర్థమైపోయింది. ఒకవేళ ఆర్ఎన్ఏ ఉంటే 2 డిఆక్సీ ఉండదు. ఈ 2 డిఆక్సీ అనేది ఉండదు. మరి ఏం రాయాలి అప్పుడు? ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ ఏంటివి అంటే ఏం రాయాలి?
ఎడినైలిక్ యాసిడ్, గ్వానిడైలిక్ యాసిడ్, సైటిడైలిక్ యాసిడ్ అండ్ థైమిడైలిక్ యాసిడ్. అంటే 2-డియాక్సీ అనే పదం రాయం మనం. వెరీ సింపుల్ చూడండి. ఇప్పుడు 4+4 అయిపోయినాయి, 4+4 అయిపోయినాయి. 4 ఇన్ ద డిఎన్ఏ, 4 ఇన్ ద ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అన్నామంటే 2-డియాక్సీ అని ముందు రాసిన తర్వాత ఐడినైలిక్ యాసిడ్, గ్వానిడైలిక్ యాసిడ్, సైటిడైలిక్ యాసిడ్ అండ్ థైమిడైలిక్ యాసిడ్ రాస్తాం మనం. ఆర్ఎన్ఏ అంటే 2-డియాక్సీ తీసేస్తాం. ఇది న్యూక్లియోటైడ్స్ డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో ఎలా ఉంటాయో దాని గురించి ఒకసారి మనం బ్యాక్ వెళ్దాము. ఈ స్లైడ్లో మీకు చెప్పానండి. ఇక్కడ న్యూక్లియోటైడ్స్ డిఎన్ఏలో 4 అన్నాం. ఏ ఉంటే, జి ఉంటే, సి ఉంటే, టీ ఉంటే. ఐడినైలిక్, గ్వానిడైలిక్, సైటిడైలిక్, థైమిడైలిక్ యాసిడ్. డిఎన్ఏ కాబట్టి 2-డియాక్సీ అని రాస్తాం మనం, 2-డియాక్సీ. ఆర్ఎన్ఏ కాబట్టి ఏం రాయం, డైరెక్ట్గా అడినైలిక్ యాసిడ్, గ్వానిడైలిక్ యాసిడ్, సైటిడైలిక్ యాసిడ్. ఓకే, ఆర్ఎన్ఏ కాబట్టి థైమిన్ ఉంటుందా, థైమిన్ ఉండదు కాబట్టి ఏం రాయాలి ఇక్కడ, యూరిడైలిక్ యాసిడ్, యురాసిల్ కాబట్టి. సో ఇది ఆర్ఎన్ఏ గురించి. మళ్ళీ ఇక్కడ వద్దాం. ఇప్పుడు న్యూక్లియోసైడ్, ఇది న్యూక్లియోటైడ్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు ద డిఎన్ఏ. డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఐఎమ్ రైటింగ్ షార్ట్ ఫామ్. న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. న్యూక్లియోటైడ్స్ -H3PO4 అంటే ఫాస్ఫేట్ తీసేస్తే దీని పేరు న్యూక్లియోసైడ్ అంటాం మనం. ఈ న్యూక్లియోసైడ్లో డిఎన్ఏ తీసుకున్నట్లయితే ఫస్ట్ది ఎలా ఉంటుందంటే అడినోసిన్, నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్, ఇది మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ రెండింటి కలిపి మనం పేరు రాయాలి ఇప్పుడు. సో ఒకటేమో ఇదేమో నైట్రోజన్ బేస్, ఇదేమో షుగర్. నైట్రోజన్ బేస్, షుగర్ రెండు మాత్రమే ఉంటే దీని పేరు న్యూక్లియోసైడ్. ఇప్పుడు ఇక పేరు రాద్దాం మనం. ఇవి కూడా ఎన్ని ఉండాలి ఇక్కడ, 4 రావాలి. డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ దే ఆర్ 4 టైప్స్ రాసుకోవాలి. ఇప్పుడు దీంట్లో యాసిడ్ లేదు, H3PO4 అనే యాసిడ్ లేదు. యాసిడ్ లేదు కాబట్టి అడినైలిక్ యాసిడ్ అనే పదం రాదు. మరి ఏమొస్తుంది ఇక్కడ, 2-డియాక్సీ, డిఎన్ఏ కాబట్టి 2-డియాక్సీ అడినోసిన్ ఆర్ అడినోసైన్, 2-డియాక్సీ guanosine, 2-deoxy cytidine and 2-deoxy thymidine. చూడండి, వెరీ సింపుల్. H3PO4 అనే ఫాస్ఫోరిక్ యాసిడ్ లేదు కాబట్టి యాసిడ్ అనే పదం రాదు. 2-డియాక్సీ అడినైలిక్ యాసిడ్ రావాలి. యాసిడ్ లేదు కాబట్టి రెండే ఉన్నాయి దాంట్లో. ఏమున్నది, ఒకటి నైట్రోజన్ బేస్ ఉంది, అడినిన్ ఉంది, దాని తర్వాత ఒక షుగర్ ఉంది. దాని ఏమన్నా మనం అడినోసిన్. డిఎన్ఏ కాబట్టి 2-డియాక్సీ అడినోసిన్, 2-డియాక్సీ సైటిడిన్, 2-డియాక్సీ థైమిడిన్. ఒక ఆర్ఎన్ఏ అయితే 2-డియాక్సీ పదం తీసేయాలి. అడినోసిన్, గ్వానోసిన్, సైటిడిన్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఆర్ఎన్ఏ తీసుకుంటే ఆర్ఎన్ఏలో ఏముంటుంది, ఇక్కడ యురాసిల్ ఉంటుంది. ఓకే, సో యూరిడిన్, సైటిడిన్ లాగానే దీని పేరు యూరిడిన్ ఉంటుంది. యూరిడిన్. ఒక డిఎన్ఏ అయితే 2-డియాక్సీ థైమిడైలిక్ యాసిడ్ అంటాం, థైమిడైలిక్ యాసిడ్ అంటాం. ఓకే ఓకే సో ఒకవేళ అది ఇఫ్ ఇట్ ఈజ్ ఇది యురాసిల్ అనేది ఒకవేళ న్యూక్లియోటైడ్ అయితే, టైడ్ ఇది న్యూక్లియోసైడ్ కదా, సైడ్ కాబట్టి యూరిడిన్ అన్నాం. ఒకవేళ న్యూక్లియోటైడ్ అయితే యూరిడైలిక్ యాసిడ్, ఇంకా 2-డియాక్సీ అన్నాం మనం, ఇంకా డిఎన్ఏలో అది ఉండదు కాబట్టి తీసేస్తాం. సో యురాసిల్ దగ్గర రాగానే కొంచెం మీరు ఒక 2 సెకండ్స్ థింక్ చేయాలి. యురాసిల్ ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది కాబట్టి 2-డియాక్సీ అనే పదం యూజ్ చేయకూడదు అనే ఒక థాట్ వచ్చినట్టయితే యూరిడైలిక్ యాసిడ్, యూరిడైన్. డిఎన్ఏ అయితే 2-డియాక్సీ, ఓకే 2-డియాక్సీ అనే పదం వస్తుంది. బట్ డిఎన్ఏలో
యురాసిల్ ఉండదు కాబట్టి థైమిడైలిక్ యాసిడ్. దాని పేరు థైమిడైలిక్ యాసిడ్. సో రెండు దాదాపు సేమ్, థైమిన్ యురాసిల్ దాదాపు చూస్తానికి ఒకేటే లాగా ఉంటాయి, బట్ ఒక మిథైల్ గ్రూప్ వల్ల రెండు చేంజ్ అయిపోయినాయి. సో 5 మిథైల్ అని అంటాం మనం. మిథైల్ గ్రూప్ వల్ల థైమిన్ అండ్ యురాసిల్ బోత్ ఆర్ సేమ్, స్ట్రక్చరల్గా సేమ్ ఉంటాయి. సో అందుకే డిఎన్ఏ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ ద టీ అనేది ఉంటుంది, ఆర్ఎన్ఏ అన్నప్పుడు యు అనేది ఉంటుంది, యు. ఓకే, సో దిస్ ఈజ్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రీవియస్ స్లైడ్లో మీకు ఇప్పుడు ఈ 4 ఇప్పుడు మనం ఇది చెప్పుకుందాం, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో 4 4 4 4 4 4 16. సో విత్ ఇన్ ద 5 minutes ఆఫ్ టైం మనము 16 నేర్చుకుందాము. 16 అవి ఎలా నేర్చుకుందామంటే డిఎన్ఏ ఉంటే 2-deoxy, ఇక న్యూక్లియోసైడ్లో కూడా డిఎన్ఏ ఉంటే 2-deoxy రాసుకుంటాం, 2-deoxy రాసుకుంటాం. సో ఎక్కడ డిఎన్ఏ ఉంటే అక్కడ 2-deoxy పెట్టిన తర్వాత అది న్యూక్లియోసైడా న్యూక్లియోటైడా చూసుకోవాలి. టైడ్ అయితేనేమో అడినైలిక్ యాసిడ్, ఇక్ యాసిడ్ వస్తుంది, ఇక్ యాసిడ్. ఓకే, లేకపోతే అడినోసైన్ వస్తుంది. సో అడినోసిన్ 2-deoxy అడినోసిన్, 2-deoxy గోనోసిన్, 2-deoxy ఇక్కడ 2-deoxy సైటిడిన్, 2-deoxy థైమిడిన్. సో ఈ విధంగా పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇప్పుడు న్యూక్లియోటైడ్ అనేది ఎలా ఉందో మనం చూసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ వెళ్దాం, ఒక్కసారి చూద్దాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెమొరీ బేస్ ఇక్కడ. సో మెమొరీ బేస్లో మెమొరైజ్ చేసుకోవాల్సిన ఒక టాపిక్ ఇది. చూడండి, డిఎన్ఏ ఈజ్ ఏ లాంగ్ పాలిమర్ ఆఫ్ 2-deoxy ribonucleotides. The length of DNA is usually defined as a number of nucleotides or a pair of nucleotide referred as the base pairs. ఒక డిఎన్ఏ అనేది ఎంత పెద్దగా ఉంది, ఎంత పొడుగుగా ఉంది అంటే దాంట్లో ఎన్ని ఉన్నాయి బేస్ పేర్స్, దాంట్లో ఎన్ని ఉన్నాయి న్యూక్లియోటైడ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక డిఎన్ఏ ఎంత పెద్దగా ఉంది అంటే దాంట్లో బేస్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ డిఎన్ఏలో బేస్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి, బేస్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి అదే చెప్పొచ్చు. లేదా ఒక్కొక్క న్యూక్లియోటైడ్స్, హౌ మెనీ న్యూక్లియోటైడ్స్ ఇట్ హ్యాస్ అని చెప్పుకోవచ్చు. అంటే న్యూక్లియోటైడ్ బేస్ చేసుకొని చెప్పొచ్చు డిఎన్ఏ యొక్క లెంత్ని న్యూక్లియోటైడ్స్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు, లేకపోతే బేస్ పెయిర్స్ తీసుకోవచ్చు, బేస్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పుకోవచ్చు. మొత్తం కదా అది. సో nucleotides or base pairs. So this also is the characteristic of an organism. For example, if you take the bacteriophage, most important, you have to memorize. Okay, బ్యాక్టీరియోఫేజ్లో ఒక బ్యాక్టీరియోఫేజ్ మీకు తెలిసిందే, అది PYX-174 అన్నాం. ఈ PYX-174 అనే బ్యాక్టీరియోఫేజ్, ఈ వైరస్. ఈ బ్యాక్టీరియోఫేజ్లో ఎన్ని ఉంటాయనంటే 5386 గురించుకోండి, 5386 ఉంటాయి. అవి ఏంటివి? న్యూక్లియోటైడ్స్, ఎన్టీలు. ఇంకొకటి ఉంది, ల్యాండా ఉంది, బ్యాక్టీరియోఫేజ్ ల్యాండా ఉంది, ఇలా అంటాం ల్యాండా. సో ల్యాండాలు ఎన్ని ఉన్నాయి? 48,502. ఇవేంటివి? బేస్ పేర్స్ అన్నాడు, బేస్ పేర్స్. సో ల్యాండా బ్యాక్టీరియోఫేజ్ నేమో బేస్ పేర్స్ ప్రకారం మనకు చెప్పాడు. న్యూక్లియోటైడ్స్ తీసుకుంటేనేమో PYX-174లోనేమో 5386 అని చెప్పేసి న్యూక్లియోటైడ్ చెప్పాడు. సో న్యూక్లియోటైడ్ని బేస్ చేసుకొని దాని లెంత్ చెప్పొచ్చు. బేస్ పేర్స్, బీపీ అంటాం, బేస్ పేర్స్ బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఇఫ్ యు టేక్ ఈకోలై, ఎక్చరీషియా కోలై హ్యాస్ 4.6 × 10⁶ బేస్ పేర్స్. ఇది బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంది చూడండి. 4.6 × 10⁶, 4.6 అనండి. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, గుర్తుంచుకోండి. ఎక్చరీషియా కోలై అనగానే 6 వస్తుంది. మనం చూద్దాం హ్యాప్లాయిడ్, సింగిల్ హ్యాప్లాయిడ్ కాంటెంట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ఓన్లీ 1 సెట్ తీసుకోండి, 1 సెట్, నాట్ ద 2 sets, ఓన్లీ 1 సెట్ తీసుకోండి. హ్యాప్లాయిడ్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3.3
10⁻⁹ బేస్ పేర్స్. 3.3 3 3s 9 కాబట్టి 10⁻⁹ అని గుర్తుంచుకోండి. అంటే జస్ట్ ఓన్లీ మెమొరీ కోసం అని చెప్తున్నాను నేను. 3 3s 9 కాబట్టి 3 3s 9, సో 10⁻⁹ వస్తుంది. ఇక్కడ 4.6 అన్న కాబట్టి ఈ 6 ఇక్కడికి వస్తుంది. సో ఎక్చెరిషియా కోలైలోనేమో 4.6 × 10⁻⁶ వస్తుంది. మన బాడీలో హ్యాప్లాయిడ్ తీసుకున్నట్లయితే ఈ హ్యాప్లాయిడ్ DNA 3.3 × 10⁻⁹ బేస్ పేర్స్ ఉన్నాయి. సో మొత్తం 3 ఇచ్చాడు, మొత్తం 4 ఇచ్చాడు ఇక్కడ. ఒకటేమో πx174 లాంబ్డా. ఈ రెండు ఏంటివి అంటే బ్యాక్టీరియోఫేజులు, వైరస్లు. మూడవది ఈకోలై బ్యాక్టీరియా. నాలుగవది హ్యూమన్ బీయింగ్స్. ఈ 4 మీరు లైన్గా రాసుకొని ఒక చిన్న చార్ట్ లాగా పెట్టుకొని దాన్ని మీరు మీ బుక్లో పేజ్ చేసుకుంటే, ఫస్ట్ పేజ్లో పేజ్ చేసుకుంటే ఈజీగా మీకు ఇలా మైండ్లో చూడగానే అర్థమవుతాయి. ఓకే, సో ఇది మొత్తం కూడా మెమొరైజ్, మోస్ట్ ఇంపార్టెంట్ మెమొరీ బేస్డ్. నెక్స్ట్ చూద్దాం, స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. మరి ఇప్పుడు ఈ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ఎలా ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఈ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ఎలా ఉంది అంటే మనము ఒకసారి ఈ బోర్డు తీసుకొని బోర్డులో చెప్తాను, ట్రై చేద్దాం మనం. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఇది చెప్పుకుందాం కదా. దీని తర్వాత జస్ట్ ఇట్లా ఇద్దాం మనం చైన్. ఒక షుగర్ ఉంది ఇక్కడ, షుగర్ ఈజ్ లింక్డ్ విత్ ఏ నైట్రోజన్ బేస్ ఇస్ కాల్డ్ అడెనిన్. ఓకే, నౌ వీ రిక్వైర్ న్యూక్లియోటైడ్. ఇది ఏంది ఇప్పుడు ఇక్కడ షుగర్ అండ్ నైట్రోజన్ బేస్ రెండే ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ న్యూక్లియోసైడ్. వీ వాంట్ న్యూక్లియోటైడ్. ఫర్ దట్ ఐ ఆమ్ డ్రాయింగ్ హియర్ ఫాస్ఫేట్. నౌ ఇట్ ఈస్ ఏ న్యూక్లియోటైడ్. సో ఇట్ ఈస్ ఏ 5 కార్బన్ షుగర్. ఓకే, ఇట్ ఈస్ ఏ 5 కార్బన్ షుగర్. ఐఎమ్ డ్రాయింగ్ హియర్. సి, ఇది ఇలా ఇలా ఉంచుకుందాం మనం. ఓకే, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్ అండ్ అయితే 5th కార్బన్. ఓకే, ఇలా ఉంచుకుందాం. ఈ 5 కార్బన్ దాంట్లో 3rd కార్బన్లో ఉంటుంది ఫాస్ఫేట్ అండ్ 5th కార్బన్లో ఉంటుంది. అంటే ఒకటే షుగర్కి సింగిల్ షుగర్ మాలిక్యూల్ ఈజ్ లింక్డ్ విత్ 2 ఫాస్ఫేట్స్. అంటే దీన్ని ఇప్పుడు కింద రాదు, పైన రాస్తేనేమో ఇక్కడ మీరు పైన రాస్తే 5 అనుకోండి. నేను ఇట్లా కింద రాసేస్తే దీన్ని మీరు ఇక్కడ 3 అనుకోండి. ఓకే, పైకి రాస్తే 5 అనుకోవాలి, కిందికి రాస్తే 3 అనుకోవాలి. మళ్ళీ ఇంకొక షుగర్ తీసుకున్నాను, ఇంకొక షుగర్ మాలిక్యూల్ ఇంకొకటి తీసుకున్నది గ్వానోసిన్. ఇది పైకన్నాను, పైకంటే 5, మళ్ళీ కిందికంటే 3. మళ్ళీ ఇంకోటి షుగర్ మాలిక్యూల్ సి తీసుకున్నాను, దీన్ని పైకంటే 5, ఈ షుగర్కి డౌన్ అంటే 3 అనుకుందాం. ఓకే, ఇది ఆపేద్దాం. ఇప్పుడు ఇటు వద్దాం. ఇది ఒక చైన్, ఇది ఒక స్ట్రాండ్. చూడండి, ఇది ఒక స్ట్రాండ్ ఇలా ఉంది. సో డిఎన్ఏ అనేది ఎలా ఉంటుంది? ఇది ఒక స్ట్రాండ్, ఇంకొక స్ట్రాండ్ ఉంటుంది కదా. సో డబల్గా ఉంటుంది, 2 ఉంటాయి. మరి ఇదొక స్ట్రాండ్, ఇదొక స్ట్రాండ్ కాబట్టి సో నేను ఒక స్ట్రాండ్ ఇక్కడ వేసాను, సెకండ్ స్ట్రాండ్ అక్కడ వేస్తాను. ఎస్, చూడండి, అడెనిన్, ఇది థైమిన్, షుగర్. అప్ పెడితే కార్బన్ నెంబర్ 5, డౌన్ పెడితే కార్బన్ నెంబర్ డౌన్ పెడితే కార్బన్ నెంబర్ 3. ఈ షుగర్కి అప్లో ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ షుగర్కి డౌన్ చేద్దాం. ఇక్కడ సి ఉందిగా, ట్రిపుల్ బాండ్ జీ వస్తుంది. ఇది షుగర్ మాలిక్యూల్, అప్ పెడదాము, దాని డౌన్తో లింక్ అప్ అయి ఉంది, ఇలా వచ్చింది. సి, వెరీ సింపుల్. స్లోగా మనం ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాం మనం. డిఎన్ఏ ఈజ్ ఏ డబుల్ స్టాండర్డ్, 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క స్ట్రాండ్లో ఏముంటాయి అంటే న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఏమున్నాయి ఇక్కడ? న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. సో న్యూక్లియోటైడ్ 1, న్యూక్లియోటైడ్ 2, న్యూక్లియోటైడ్ 3, అట్లా 1 2 3 4 5 ఉంటాయి. సో న్యూక్లియోటైడ్స్ అనేవి
చాలా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ పాలీమర్ అన్నాం. పాలీమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 strands. ఒక స్ట్రాండ్లో మనం ఇక్కడ చూసినట్లయితే షుగర్ ఉంది. షుగర్కి పైన ఒకటి ఫాస్ఫేట్ బాండ్ ఉంది. ఇదే షుగర్కి 3rd కార్బన్లో మళ్ళీ ఇంకొక ఫాస్ఫేట్ ఉంది. ఈ ఫాస్ఫేట్ అనేది నెక్స్ట్ షుగర్ యొక్క 5th కార్బన్తోని లింకప్ అయి ఉంది. ఇదే షుగర్కి డౌన్లో ఇంకోటి ఉంది, డౌన్ 3rd కార్బన్లో. మరి దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి ఈజీగా అంటే ట్రిక్ చెప్తాను, ఒక ట్రిక్. ఎవ్రీ కార్బన్, లిజన్ ప్రాపర్లీ, జాగ్రత్తగా వినాలి. ఎవ్రీ షుగర్ మాలిక్యూల్, సియర్, ఎవ్రీ షుగర్ మాలిక్యూల్, కార్బన్ కాదు, షుగర్ మాలిక్యూల్. ఎవ్రీ షుగర్ మాలిక్యూల్ ఈజ్ లింక్డ్ విత్ 2 phosphates అని చెప్పొచ్చు. ఎవ్రీ ఫాస్ఫేట్ ఈజ్ లింక్డ్ విత్ 2 sugars. ఫాస్ఫేట్ని బేస్ చేసుకొని చెప్తేనేమో ఇది ఒక ఫాస్ఫేట్ అనేది 2 షుగర్స్తోని 2 డిఫరెంట్ న్యూక్లియోటైడ్లలో ఉన్నటువంటి షుగర్స్తో లింకప్ అయి ఉంది. చూడండి, 2 డిఫరెంట్ న్యూక్లియోటైడ్లలో ఉన్న షుగర్స్తోని ఒకటే ఫాస్ఫేట్ అనేది బాండ్ అయి ఉంది. ఒక న్యూక్లియోటైడ్లో ఉన్న షుగర్ అనేది 2 డిఫరెంట్ న్యూక్లియోటైడ్లో ఉన్న ఫాస్ఫేట్స్తో లింకప్ అయి ఉంది. ఒకటి 5 కార్బన్ దగ్గర, ఒకటి 3rd కార్బన్ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ సెన్సిటివ్గా ఉంటుంది, బట్ వెరీ ఈజీ. 1 phosphate ఈజ్ లింక్డ్ విత్ 2 sugar molecules of 2 different nucleotides. Every sugar molecule is linked with 2 phosphates of different nucleotides. క్లియర్? ఇలా ఉంటుంది. అంటే ఈ విధంగా పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ అన్నాం. 2 strands ఉన్నాయి. మళ్ళీ ఈ స్ట్రాండ్కి వస్తే ఈ స్ట్రాండ్లో కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, ఈ స్ట్రాండ్ అనేది ఎలా ఉంటుందంటే దీనికి ఈ స్ట్రాండ్కి అంటే ఈ స్ట్రాండ్ నెంబర్ 1 స్ట్రాండ్కి 2nd స్ట్రాండ్ అనేది ఎలా ఉంటుందంటే కాంప్లిమెంటరీగా ఉంటుంది. కాంప్లిమెంటరీ అన్నాడు. కాంప్లిమెంటరీ అంటే ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ చైనా కార్బన్ నెంబర్ ఇక్కడ 5 ఉంది. అంటే నేను దీన్ని ఇలా రాసినప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ 5 అని రాయాలి. ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ లాస్ట్కి 3 రాయాలి. ఎందుకంటే ఈ ఫాస్ఫేట్ అనేది షుగర్కి ఎక్కడ డౌన్లో అతికి ఉంది. డౌన్ అంటే ఇక్కడ 3 కార్బన్, సో 3 రాస్తాం. ఇప్పుడు ఇటు వద్దాం. ఇటు వస్తే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ 3rd కార్బన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 5th కార్బన్ ఉంటుంది. సో యాంటీ ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, దట్స్ కాల్డ్ కాంప్లిమెంటరీ అన్నాం. ఇక్కడ 5 to 3 ఉంటే ఇక్కడ 3 to 5 ఉంటుంది. అంటే ఈ కార్బన్ అనేది 3rd కార్బను, ఈ కార్బన్ అనేది 5th కార్బను. 3rd కార్బన్, 5th కార్బన్, 3rd కార్బన్, 5th కార్బన్. అంటే సో 3rd కార్బను, 5th కార్బన్ కాబట్టి 3' నుంచి 5' వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక స్ట్రాండ్ మనం రాయాలన్నప్పుడు ఎలా రాయొచ్చు, ఇక్కడ 3' to 5' and 5' to 3', and these are the nucleotides. నైట్రోజన్ బేసెస్తో లింకప్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఇది రైట్ హ్యాండెడ్ హెలిక్స్ లాగా ఉందంట. హెలిక్స్, ఓకే, రైట్ హ్యాండెడ్ లాగా ఉంది. ఒక్కొక్క హెలిక్స్లో దీంట్లో మొత్తము న్యూక్లియోటైడ్స్ ఎన్ని ఉంటాయంటే ఇట్ ఈజ్ విత్ 10 న్యూక్లియోటైడ్స్. 10 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయంట. ఈ ఒక్క హెలిక్ని తీసుకుని వాళ్ళు సైజ్ చూశారు, ఎంత ఉందో చూశారు. దీనికి 34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. దీనికి ఇంకో పేరు 3.4 నానోమీటర్స్. చూడండి, మీకు మీ బుక్లో 2 ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. 3.4 నానోమీటర్స్ అన్నా 34 యాంగ్స్ట్రామ్స్ అన్నా ఒకటే. సో ఈ ఒక్క హెలిక్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. ఏంటి అవి? నైట్రోజన్ బేసెస్. మరి
నైట్రోజన్ బేసెస్ 10 ఉన్నప్పుడు ఒక హెలిక్స్ యొక్క లెంత్ అనేది 34 లేదా 3.4 అయినప్పుడు ఇప్పుడు ఈ ఒక్క నైట్రోజన్ న్యూక్లియోటైడ్కి సెకండ్ న్యూక్లియోటైడ్కి ఈ డిస్టెన్స్ ఎంత అంటాడు. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మొత్తం ఎంత ఇక్కడ 34 ఆంగ్స్ట్రామ్స్ లేకపోతే 3.4 నానోమీటర్స్. మనం ఇది తీసుకుందాం, ఫస్ట్ ఇది తీసుకుందాం. 34 ఆంగ్స్ట్రామ్స్ మొత్తం లెంత్ అయినప్పుడు దీని లోపల అన్ని 10 ఉన్నప్పుడు ఈ ఇన్ బిట్వీన్ రెండు న్యూక్లియోటైడ్లకి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 3.4 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఈ లెక్క ప్రకారం నానోమీటర్స్ లెక్క తీసుకున్నట్టయితే 0.34 నానోమీటర్స్ ఉంటుంది దీని యొక్క లెంత్. ఓకే, సో జస్ట్ కొంచెం యూ కెన్ కాన్సన్ట్రేట్. మనం యాంగ్స్ట్రామ్స్లో చెప్తున్నామా నానోమీటర్స్ చెప్తున్నామా? నానోమీటర్స్ అయితేనేమో 3.4 రాసుకోవాలి మొత్తం హెలిక్స్ యొక్క లెంత్. ఓకే, యాంగ్స్ట్రామ్ అయితేనేమో 34 రాసుకోవాలి, యాంగ్స్ట్రామ్ రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో 10 ఉన్నాయి కాబట్టి 3.4 అండ్ 10 కాబట్టి 0 ముందుకు వస్తుంది కాబట్టి 0.34 వస్తుంది. అదే యాంగ్స్ట్రామ్ అయితే 34 ఉంది కాబట్టి 10 ఉన్నాయి కాబట్టి 10 అంటే మధ్యలో డాట్ పెట్టుకుంటే 3.4 అయిపోతుంది. సో ఇది ఎంత ఏంటంటే మెమొరీ బేస్డే, అంత మెమొరీ బేస్డ్. నెక్స్ట్ ఇంకొక కొంచెం చెప్పుకొని మనం ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక స్మాల్ టాపిక్, బాండ్స్ ఏముంటాయి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయి. షుగర్కి నైట్రోజన్ బేస్ తయారైంది, ఒక లింకప్ వేసుకుంది. ఓకే, నైట్రోజన్ బేస్. సో షుగర్ ఈజ్ విత్ నైట్రోజన్ బేస్ ఒక లింకప్ ఉంది, అండ్ షుగర్ విత్ ఫాస్ఫేట్తో కూడా లింకప్ అయి ఉంది కదా, ఇలా ఉంది. మరి ఈ షుగర్కి నైట్రోజన్ బేస్కి ఇది. సో షుగర్ నైట్రోజన్ బేస్, ద బాండ్ నేమ్ is called N glycosidic bond. N glycosidic bond అంటాం మనం. ఓకే, నెక్స్ట్ షుగర్కి ఫాస్ఫరస్కి ఓన్లీ సింగిల్, దీని పేరు ఎస్టర్ బాండ్. ఎస్టర్ బాండ్ అనాలి. బట్ ఇక్కడ ఒకటే షుగర్కి ఇక్కడ ఒక బాండ్ ఉంది ఎస్టర్ బాండ్, ఇక్కడ ఇంకో ఎస్టర్ బాండ్. సో ఎవ్రీ షుగర్ మాలిక్యూల్ కంటైన్స్ 2 ఎస్టర్ బాండ్స్. దీని పేరు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. చూడండి, వెరీ సింపుల్ లాజిక్. షుగర్ టు నైట్రోజన్ బేస్ ఎన్ గ్లైకోసైడిక్ బాండ్, షుగర్ టు ఫాస్ఫేట్ ఎస్టర్ బాండ్. ఒక షుగర్కి 2 ఉన్నాయి కాబట్టి దీని పేరు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. లాస్ట్ మిగిలింది ఇప్పుడు ఏంటి అంటే ఈ షుగర్కి నైట్రోజన్ బేస్ ఏ ఉంది కాబట్టి ఏకి డబుల్ బాండ్ టీ వస్తుంది. ఓకే, ఇక్కడ జీ ఉంటే జీకి ట్రిపుల్ బాండ్ సి వస్తున్నాను అని మాకు తెలుసు కదా. సో ఆ 3 బాండ్స్ ఏంటివి అంటే దోస్ 3 బాండ్స్ ఆర్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్స్. దే ఆర్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్స్. సో అంటే ఎవ్రీ డిఎన్ఏ మాలిక్యూల్ ఈజ్ విత్ 3 బాండ్స్. ఎన్ గ్లైకోసైడిక్ బాండ్, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్, హైడ్రోజన్ బాండ్స్. Hydrogen bond between 2 nitrogen bases, N glycosidic bond between sugar and nitrogen base, phosphodiester bond between sugar and phosphoric acid. Okay, this is the most important memory based information. Once we go through this information in the NCERT line by line, just see, I will read and you can follow in the textbook. Let us recapitulate the chemical structure of a polynucleotide chain, DNA or RNA. A nucleotide has 3 components: a nitrogen base, a pentose sugar, ribose in the case of RNA, and deoxyribose for DNA, and a phosphate group. There are 2 types of nitrogen bases: purines, that is adenine and guanine.
pyrimidine, cytosine, uracil, thymine. Cytosine is common for both DNA and RNA, and thymine is present in the DNA. Uracil is present in the RNA in the place of thiamine. చూడండి మనం ఇలా అయితే చెప్పుకుందాం ఎగ్జాక్ట్లీగా పాయింట్ టు పాయింట్ చూడండి, ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్. A nitrogenous base is linked to the OH of first carbon of pentose sugar through a N-glycosidic bond ఇచ్చాడు. N-glycosidic linkage to form a nucleoside such as adenosine, deoxyadenosine, guanosine, deoxyguanosine, cytidine, deoxycytidine, and uridine or deoxythymidine. When a phosphate group is linked, అప్పుడు అవన్నీ ఏమవుతాయి, ఇప్పుడు 3 అవుతాయి కాబట్టి దాన్ని న్యూక్లియోటైడ్ అంటాం మనం. లింక్డ్ ఎట్ OH ఆఫ్ ద 5th carbon of the sugar or nucleoside, then through a phosphoester linkage, ester linkage, phosphoester linkage, a corresponding nucleotide is created. It's called deoxynucleotide on DNA or nucleotide the RNA. So two nucleotides are linked through 3 to 5 phosphodiester. రెండు చెప్పినప్పుడు మీరు ఫాస్ఫోడైఎస్టర్ వాడాలి, సింగిల్గా అన్నప్పుడు ఫాస్ఫోఎస్టర్ వాడాలి. ఫాస్ఫోఎస్టర్ బాండ్ అనేది సింగిల్గా ఉన్నప్పుడు, రెండింటికి లింకప్ చేసినప్పుడు డైఎస్టర్ అన్నారు, టు ఫార్మ్ ఏ డైన్యూక్లియోటైడ్. సో మోర్ న్యూక్లియోటైడ్స్ కెన్ బి జాయిన్డ్ ఇన్ సచ్ ఏ మ్యానర్ టు ఫార్మ్ ఏ పాలీన్యూక్లియోటైడ్ చైన్. అందుకే పాలీమర్ అంటాం మనం, పాలీమర్. సో ఏ పాలీమర్ దస్ ఫార్మ్డ్ హ్యాస్ at one end a free phosphate moiety at 5 end of the sugar, which is referred to as a 5 end of a polynucleotide chain. Similarly, at the other end of the polymer, the sugar has a free OH 3rd carbon group, which is referred to as a 3rd prime end of the polynucleotide chain. Now the backbone of a polynucleotide, మరి దీంట్లో బ్యాక్ బోన్ ఏంటిది అని అంటాడు. బ్యాక్బోన్, ద బ్యాక్ బోన్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్కి బ్యాక్ బోన్ ఏంటిది అన్నప్పుడు ఏం రాయాలి, షుగర్ అండ్ ఫాస్ఫేట్, ఇది రాయాలి. షుగర్ ఫాస్ఫేట్, ఫాస్ఫేట్. సో షుగర్ ఫాస్ఫేట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ బ్యాక్ బోన్. షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్. సో మొత్తం లెంత్ పెద్దగా ఉంటుంది చైన్ కదా. సో షుగర్ ఫాస్ఫేట్ని ఏమంటామంటే ద బ్యాక్ బోన్ ఆఫ్ DNA అంటాము. ఓకే, ఆర్ ద నైట్రోజనస్ బేస్ లింక్ టు షుగర్ మాయిటీ ప్రొజెక్ట్ ఫ్రమ్ ద బ్యాక్ బోన్. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది అనుకుందాం, అంటే ఇప్పుడు ఇక్కడ వద్దాం. ఓకే, ఇక్కడ ఇలా వద్దాం మనం. షుగర్ అడెనోసిన్, ఇది ఫాస్ఫేట్, ఇది ఫాస్ఫేట్, షుగర్ ఫాస్ఫేట్, guanosine. Okay, so like this, so this is the backbone, this is backbone, and nitrogen bases are project, nitrogen bases are project from the backbone, అవి బయటికి ఇట్లా వచ్చి ఉంటాయి. సో ఇది ఈ రకంగా స్ట్రక్చర్ ఉంటుందని చెప్పింది ఎవరు అంటే వాట్సన్ అండ్ క్రిక్ ఇద్దరితో పాటు ఎక్స్రే డిఫ్రాక్షన్ స్టడీస్ చేసినటువంటి రోజాలిండ్ ఫ్రాంక్లిన్, ఓకే, అండ్ చర్గాఫ్. సో ఇవందరు కలిపేసి ఇవన్నీ చెప్పారు. సో ఇవి ఇక్కడ ఒక పాయింట్ గురించి చెప్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ జేమ్స్ వాట్సన్, ఇక్కడ జేమ్స్ వాట్సన్ అండ్ క్రిక్ వీళ్ళిద్దరు మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు అంటే మెరైజ్ విల్కిన్స్ అండ్ రోజాలిండ్ ఫ్రాంక్లిన్ వీళ్ళిద్దరు. దాని తర్వాత చర్గాఫ్, ఓకే, ఇక్కడ ఇర్విన్ చర్గాఫ్. దట్ ఫర్ ఏ డబుల్ స్టాండర్డ్ DNA ద రేషియో బిట్వీన్ ద ఎడెనిన్ అండ్ థైమిన్ అంటే AT అండ్ GC ఎప్పుడు చూసినా కూడా ఉంది కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే A ఈజ్ ఈక్వల్ టు T, G ట్రిపుల్ బాండ్ C. సో ద వెయిట్ చూసినట్టయితే Aలు ఎన్ని ఉన్నాయో T అన్నీ ఉంటాయి, G ఎన్ని ఉన్నాయో C అన్నీ ఉంటాయి అని చెప్పేసి ఒక ఈక్వల్గా చేసినటువంటి వెయిట్ చేసినటువంటి రేషియో చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఇర్విన్ చర్గాఫ్. ఇంపార్టెంట్, ఇర్విన్ చర్గాఫ్.
వాట్సన్ అండ్ క్రిక్ చెప్పిందేమో డబుల్ హెలిక్స్ స్ట్రాండ్ ఎలా ఫామ్ అయిందో చెప్పారు. వీళ్ళిద్దరికి సహాయం చేసింది ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటా ఇచ్చింది ఎవరు అంటే మొరైస్ విల్కిన్స్, ఓకే, అండ్ రోజలిన్ ఫ్రాంక్లిన్. ఓకే, సో ఈ నలుగురు సైంటిస్టుల పేర్లు మీరు గుర్తుంచుకోండి. దాంతోపాటు ఆ డేటా గుర్తుంచుకుంటే బేసిక్ లెవెల్ డిఎన్ఏలో ఉన్న బేసిక్ లెవెల్ మీకు ఈజీగా మీకు అర్థమైపోయింది. సో ఈ క్లాస్లో ఈ వీడియోలో మీకు ఏమాత్రం మళ్ళీ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా అసలు డిఎన్ఏ అంటే ఏంటి, డిఎన్ఏ ఎలా తయారైంది, బాండ్స్ ఎలా ఉన్నాయి, డిస్కవర్ చేసింది ఎవరో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మెమొరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 బిట్లు ఉన్నాయి. ల్యాండాలో, πx174లో, ఎక్చరిషియా కోలైలో, హ్యూమన్ బీయింగ్స్లో ఎన్ని ఉన్నాయి బేస్ పేర్స్ లెంత్ అనేది ఇచ్చాడు. ఆ ఒక్కటి మీరు మెమొరైజ్ చేసుకోవాలి. ఓకే, దెన్ వీఆర్ స్టాపింగ్ హియర్. సో ఇక్కడ మనం ఆపేద్దాం. మీరు ఇంతవరకు విన్నారంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్ అదర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ చేయండి, రాయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఎలా చెప్పగలుగుతున్నాను, మీకు ఎలా అర్థమయ్యింది, సో వీడియో ఎలా ఉంది, జస్ట్ మీరు రాసే ఆ 1-2-3 లైన్లు వర్డ్స్ ది గివ్ బూస్ట్ టు మీ. ఓకే, ఐ కెన్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. నేను ఇంకా క్లియర్గా ఇంకా చక్కగా మీకు ఇంకా చెప్తాను, నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా మీరు కామెంట్ చేసి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.